మీడియా వాళ్ళకు నమస్కరించి చెప్తున్నా నేను ఎమ్మెల్యే అన్న గురించి ఎప్పుడు కానీ తప్పు మాట మాట్లాడితే మాత్రం బాగుండదు. మీరు కరెక్ట్ చూసుకొని మాట్లాడండి. ఏ రాత్రి కొట్టినా డోర్ కొట్టినా మా పేదవాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు మాకు అండగా ఉన్నాడు అన్న. మీరు అట్లా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. మీది ఏందో మీరు కరెక్ట్ చూసుకొని మాట్లాడండి. అన్న గురించి తప్పుడు మాట్లాడితే మాత్రం బాగుండదు. మేము పేదవాళ్ళము, మా పేదవాళ్ళకి ఎంత అండగా ఉండి మాకు ఎంత తోడుగా ఉన్నాడు. శంకర్ అన్న, రవితేజ్ అన్న ఇట్లా అందరూ మాకు తోడుగా ఉండి మాకు అన్నిటికీ లేని వాళ్ళకు అందరికీ మాకు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఏదైనా కానీ మాకు అండగా ఉండి అన్నిటికీ మాకు సాయం చేస్తుండ్రు అన్న వాళ్ళు. మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే అన్నతోటి మాట్లాడితే మాత్రం అది పద్ధతి కాదు. మీడియా వాళ్ళు మీరు కరెక్ట్గా చూసుకొని మాట్లాడండి. ఏ విషయం ఉన్నా కానీ అన్న గురించి మాట్లాడితే మాత్రం మేము పేదవాళ్ళం మాత్రం ఊరుకోము. ఇదైతే మేము చెప్తున్నాం. మేము మీడియా వాళ్ళకి అందరికి తల వంచి నమస్కారం చేస్తున్నా నేను. మీ అందరు దయచేసి కరెక్ట్గా చూసుకొని పద్ధతిగా మాట్లాడు. మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చినాము? మేము కూడా గరీబోళ్ళం, మేము కూడా పేదవాళ్ళమే కాదంటలేము అన్న. మనం ఒకసారి ఎంతవరకు నుంచి ఎంతవరకు వచ్చినామో ఒక్కసారి ఆలోచించుకోవాలన్నా. ఆ తప్పుడు మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే అన్న గురించి మాట్లాడితే మాత్రం మేము పేదవాళ్ళము. మేము ఎక్కడికైనా రాడి, ఏడికంటే రమ్మంటే అడికి వచ్చేస్తాం. మేము దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. మాకు ప్రతి ఒక్క దానికి ఎమ్మెల్యే అన్న తోడుగా ఉండి మాకు అన్నిటికి సాయం చేస్తుండు. నువ్వు రాత్రి 1టిగో, నువ్వు 12టిగో ఏమేం చెల్లే అని మాకు తోడుగా ఉండి అన్నిటికీ మాట్లాడుతుండు. శంకర్ అన్న, రవితేజ్ అన్న మాకు ప్రతి ఒక్క అన్న ఇది అంటే ఎమ్మెల్యే అన్న తీసుకెళ్తుండ్రు, మాతో మాట్లాడుతుండ్రు, మాట్లాడిపిస్తుండు. మా పిల్లలకు కానీ మాకు కానీ మా ఆయన లేకున్నా కానీ నేను 20 ఏళ్ళ నుంచి అశోక్ నగర్ ఇక్కడ ఉన్నా. నేను ప్రతి ఒక్కదానికి నాకు సాయం చేపిస్తుండ్రు, ప్రతి ఒక్కదానికి మాట్లాడిపిస్తుండ్రు. నాకే కాదు ప్రతి ఒక్క నాసు అంటే అక్క చెల్లె అందరికీ అన్నకు అందరికీ మాకు సాయం చేసి మాకు అండగా ఉన్నాడు. మేము దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నాము, ఎక్కడికైనా రెడీ ఉంటాము. మీరు ఎక్కడికి పిలిపిస్తే మేము అక్కడికి వచ్చి మాట్లాడతాం. మా అన్న గురించి, మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే అన్న గురించి ప్రతి ఒక్కదానికి మేము మాట్లాడగలుగుతాము. ఇదైతే వాస్తవము. తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం బాగుండదు. మీరు కరెక్ట్ చూసుకొని మాట్లాడండి. మీడియా వాళ్ళకు ప్రతి ఒక్కరికి తల వంచి దండం పెడుతున్నాను. మీ దయచేసి మీరు మాత్రము కరెక్ట్గా కరెక్ట్గా చూసుకొని మాట్లాడు. ఒక పద్ధతి దానికి ఒక ఉంటుంది. మీరు అట్లా చేస్తే మాత్రం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. మేమైతే గరీబోళ్ళము, మాకు ప్రతి ఒక్కరికి అండగా అన్నిటికి ఉన్నాడు అన్న. మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. అన్న గురించి ఎక్కడికైనా వస్తాము. మీరు పిలిపింటే మేము మాట్లాడతాం. దేనికైనా రెడీ. మేము పేదవాళ్ళము. 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం మైపాల్ రెడ్డి అన్న గురించి. మాకు తెలుసు ప్రతి ఒక్కదానికి మాకు సాయం చేస్తుండు, ప్రతి ఒక్కటి మాట్లాడుతుండు. దేనికైనా కానీ మాకు అండగా ఉన్నాడు. మీరు అట్లా మాట్లాడితే మాత్రం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్ చూసుకొని మాట్లాడుండ్రి. ఎవరో మల్లన్న మీకు దయచేసి మీకు దండం పెట్టి 10,000 దండం చేసి చెప్తున్నాను. మీరు మాత్రం నోరు ముయ్యండి. దయచేసి మీరు మాత్రం తగ్గించుకొని మాట్లాడండి. ఏదైనా సరే అన్న, నువ్వు మాలాగానే ఉన్నావు అనివట ఒక రోజుకు. మేము కూడా ఎప్పటికీ ఇలా ఉండము. మైపాల్ రెడ్డి అన్న మాకు ఎప్పటికీ అండగా ఉన్నాడు. ఆయన చల్లగా ఉంటే మేము ఎప్పటికీ చల్లగా ఉంటాము. అది మాత్రం కరెక్ట్ అన్న. నువ్వు దయచేసి ఆలోచించి నువ్వు పద్ధతిగా మాట్లాడన్నా. కరెక్ట్ కాదు. నువ్వు చూసుకో అన్న, ఒకసారి ఆలోచించుకో అన్న. ఇలా ఆయాసంగా మాట్లాడిండు అన్న అంటే అది కరెక్ట్ కాదన్న. మాట్లాడిండు అంటే నువ్వు అట్లా రెచ్చగొట్టేసినావు అన్న మాట్లాడిండు. అంతేగాని తప్పుగా నిన్ను మాట్లాడలేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. కరెక్ట్ కాదన్న. దయచేసి నువ్వు తప్పేందో సరిదిద్దుకొని నువ్వు నాయకత్వం, నువ్వు ఈ గుర్తులుండి ఆ గుర్తులుండి ఇంట్లోకి వెళ్ళి నువ్వు ఇంట్లో 10 రూపాయలు కాదన్న. ఏదున్నా కానీ ఒక అమ్మకు పుట్టిన వాళ్ళం అయితే కరెక్ట్గా ఉండాలన్న. అదొక్కటైతే చెప్తున్నానన్న. దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాం మీడియా వాళ్ళందరికీ. మా అన్న గురించి మాత్రం తప్పు పడితే మాత్రం మేము మాత్రం పేదవాళ్ళం. ఎక్కడికి రమ్మంటే మేము అక్కడికి వస్తామన్నా. ఎంతమంది అయినా సరే మేము వచ్చి మాట్లాడగలుగుతాం. దయచేసి చెప్తున్నా. మా భర్త లేక ఇప్పుడు మాకు 20 ఏళ్ళ నుంచి మా చిన్న పిల్లల్ని పట్టుకొని 20 ఏళ్ళ నుంచి మేము అశోక్ నగర్లో బతుకుతున్నామన్నా. మాకు ఏదానికైనా కానీ అన్న ఇది లేదు, మా పిల్లలు చదివేంది ఇదేంది ఏదైనా కానీ ఏ పేద బిడ్డకైనా కానీ ప్రతి ఒక్కటి మాకు రేషన్ కార్డు కానీ మాకు 35 ఏళ్ళు రేషన్ కార్డు చేసిండు. ప్రతి ఒక్కటి అన్న అంటే లేని బిడ్డ వచ్చిందని దగ్గరకు కూర్చునబెట్టి మాట్లాడి మాకు సంలాంచి చెప్పి ఇది కాదమ్మా ఇట్లా బతుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పిండు. మాకు అన్నిటికీ అండగా ఉన్నాడు అన్న. అంటే మాత్రం బాగుండదు. మీడియా వాళ్ళకి దయచేసి చెప్తున్నాను అన్న, కొంచెం నోరు దగ్గర పెట్టుకొని కొద్దిగా మాట్లాడుండు అన్న. దయచేసి చెప్తున్నా అన్న, ప్లీజ్ ఏమనుకోవద్దన్న. సరే అన్న. జై తెలంగాణ, జై తెలంగాణ. పుష్పారాయణ నాయకత్వం. జై తెలంగాణ.